ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మనస్ఫూర్తిగా చేసేటప్పుడు రామరాజులా బతకాలని అనిపిస్తుందండి. అంటే కష్టం అవతల వాడిది వస్తే నేను ఎందుకు బాబాయ్ మా ఇంటినండి నేను లేనా ప్రతి ఊరిని వేసుకునే కష్టాన్ని వాళ్ళ కష్టాన్ని మా ఇంట్లో ఉండండి మా చూసే వాళ్ళ కష్టాన్ని తన కష్టంలాగా ఫీల్ అయ్యి సాక్రిఫైసింగ్ రోల్ ఎప్పుడో మా పెద్దల గురించి వింటాం, పూర్వీకులు అలా ఉండేవారు. ఇంకెప్పుడు అలాంటి పాత్ర దొరకదండి. నేను ముకుందా చేసింది ఒక అద్భుతం అయితే, ఒక గొప్ప క్యారెక్టర్ ఇస్తే కళ ఇవన్నీ అద్భుతం చేసిన ఈ రామరాజు అనే ఈ పాత్ర యాక్టింగ్ లేకుండా అసలు అలా బతకాలనిపిస్తుంది, కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఎకరాల లెక్క ఇంకా బతకట్లేదు, అందరూ ఎస్ఎఫ్టీ లెక్క వచ్చేసాం, బతుకులన్నీ ఎస్ఎఫ్టీలే. ఎకరాలు మనిషి అతను, ఆయన హృదయం అలాంటిది. అలాంటి గొప్ప పాత్ర ఇచ్చిన వీరశంకర్ గారికి నిజంగా ఆయన నన్ను ఆ డైలాగ్ డెలివరీ, ఆయన వెస్ట్ గోదావరి నుంచి అలాంటి స్లాంగ్ లేకుండా ఆయన గోదావరి గురించి చెప్పిన గొప్పతనం కానీ, భూమిని గురించి చెప్పింది కానీ, గ్లోబలైజేషన్ అన్నది ఇవాళ వచ్చేసి అందరూ గొర్రెల్లా తయారైపోయారు. వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎవరు కూడా ఇండివిజువల్ ఐడెంటిటీ లేదు. ఈ ఐడెంటిటీ లేకపోతే ఆ కంపెనీస్ వస్తున్నాయి. నేను చూశాను ఒక కాలేజ్ ఫంక్షన్కి వెళ్ళి గొర్రెల్లాగా ఆ మెడల్ వేస్తున్నారు, ఫోటో తీసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు ఆ ప్రవాహంలో.